इकराम 10 साल से पीछे पड़ को है, काम ही मौका मिला नहीं। सब एक 15 रोज में नोटिफिकेशन आता है, इतनी बड़ी जगह रोड पर की देते कहते हैं तुम्हें पेपर कार्रवाई क्या पूछने के बाद करेंगे कार्रवाई करे। उलमा इकराम में इतने हजारा के अचना है यहाँ गुंटूर में, कौन तो तुम लोग गांव शहर के अदना से क्या भी दखल नहीं किया, उलमा इकराम के शहर के अदना जरूरत नहीं किया, मामूल सादे सीधे अदना कौन भी जरूरत नहीं, किसी तो बुलाए तुम्हें तो से तुम महल्ले से एक आदमी को बुलाए। क्या एक पार्टी का मसला नहीं ना, ये एक पार्टी का मसला नहीं ना। उलमा इकराम में कई बार वक्फ बोर्ड का जगह है, इसमें क्या डाल सके। एक बात बोलो, एक बात बोलो, कई बार गड़बड़ क्या है इसमें, मैं क्या गड़बड़ इससे भी खराब करना हुआ है। नसीब साहब क्या करते हैं, उस हिसाब से मुसलमानों की जिंदगी में मट्टी डालने होता है। जब तक सेंटर की जगह लेकर आए तो इसे आंखों आने तो ये बात है वो बात है वो नहीं डालने वास्ता है। ऐसे आदमी के दिल कैसे करते पूरा मालूम होना चाहिए। अरे अच्छे वक्त सेंटर में जगह दिलाया, अल्लाह ताला दिलाया, इसे बढ़ती करो। अगर तुम्हें कुछ बोलो भाई आगे मैं हेल्प करता हूँ। खाली जबानी नहीं है भाई, तहरीर ने पूरा जबानी नहीं है, तहरीर दी है उलमा को, जबानी नहीं है, खाली मुंह से नहीं बोले। तहरीरन पूरी कार्रवाई हुई है, कोई परेशानी की जरूरत नहीं है। अल्हम्दुलिल्लाह जो काम जैसा होना है वो होकर रहेगा। पूरी तहरीरी तौर पर है हमारे पास। गलती तुम्हें हाथ तो सियासत करे जाने, सियासत करे जाने, किससे बात करते तुम्हें क्या सियासत करना है तो तुम्हें सियासत बात करा करो। मुफ्ती साहब सभा से नहीं करते, गड़बड़ करने जाओ। हाँ तुम्हें अल्लाह ताला का गड़बड़ करते हैं, अल्लाह ताला का एमएलए साहब ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడిగా ముస్తఫా గారు ఉన్నాడు. ముస్తఫా గారు ఉండి ఒక్క ప్రపోజల్ వాళ్ళ తమ్ముడికి 2000 గజాలు కళ్యాణ మండపం కావాలని అడిగాడు. రెడ్డిపాలెం వక్ఫ్ బోర్డు స్థలానికి సంబంధించినటువంటి 30 ఎకరాలు లీజుకి ఇమ్మని చెప్పి అడిగాడు. అలాగే ఇక్కడ ఉడా పార్క్ సంబంధించి ఇవన్నీ కూడా అంత తెలివితేటలతో పనిచేసేటువంటి ముస్తఫా గారు ముస్లిం సమాజానికి ఈరోజు ఒక మండపం అవసరం ఉంది, లేకపోతే మజ్లిస్ ఉలమా కమిటీకి ఒక స్థలం అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఇస్తే వాళ్ళు కట్టుకునేవాళ్ళు. 10 రోజులు ఏం పనులు అవుతాయండి? ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని తప్పుదో పట్టిస్తారు? ఈ రోజు అదేదో ముస్లిం సమాజానికి చేసినట్టు ఘనకార్యాలు చెప్పుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల్లో ఏం పీకావో చెప్పాలి జనాలకి. ఈ రోజు బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా మీరు చేస్తే తల వంచుకొని వెళ్తా. ముస్లిం సమాజం కోసం ముస్తఫా గారు ఈ 10 సంవత్సరాల్లో నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఆ సమాజానికి తోడ్పడడానికి ఈ కార్యక్రమం చేశానని చెప్పమనండి. అంజుమన్లో వాళ్ళ తమ్ముళ్ళు కూర్చోబెట్టుకున్నారు, లేనటువంటి ఫీజులను పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 15 సంవత్సరాలు అంజుమన్ స్కూల్ కట్టి ₹1 ఫీజు వసూలు చేసేవాళ్లు కాదు. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ల తమ్ముడిని వాళ్ళ బామర్దిని కూర్చోబెట్టుకుని ఫీజులు వసూలు చేసేటువంటి కార్యక్రమం ఏం జరుగుతుంది ఈ నగరానికి అని ఒకసారి ముస్లిం సమాజం యావత్తు కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మజ్లిస్ ఉలమా పెద్దలకు చెప్తా ఉన్నాం, మీరు మీ మీద అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉంది. మీరు ఎవరో మాటలు నమ్మకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడి తెచ్చుకుందాం. కానీ మభ్య పెట్టేటువంటి ఆలోచనలు చేసేటువంటి విధానాన్ని మీరు పసిగట్టాలని చెప్పి ప్రతి ఒక్క ఉలమాని చేతులెత్తి హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం.